వాలంటైన్స్ డేకు పెంపుడు జంతువులపై కూడా ప్రేమను వ్యక్తపరచవచ్చన్నారు పెట్ లవర్స్. అందుకోసమే హైదరాబాద్లో వాలంటైన్స్ సెలబ్రేషన్స్ నిర్వహించింది పెట్ పోక్స్. సిటీలో ఫస్ట్ టైం నిర్వహించిన ఈ ప్రత్యేక వేడుకకు పెట్ లవర్స్ భారీగా తరలివచ్చారు. తమ కుక్క పిల్లలను అందంగా అలంకరించి రెడ్ థీమ్తో సెలబ్రేట్ చేశారు. ఆటలు, ఫన్ యాక్టివిటీస్, ఫోటో సెషన్స్లో సందడి చేశారు. పెట్స్తో గడిపిన క్షణాలు తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయన్నారు పెట్ లవర్స్. మేము ఈ మధ్యనే పెట్ ఫోక్ ఓపెన్ చేసినాం ఇక్కడ కొంపల్లిలో. ఇట్ ఈస్ బీన్ 3 months నౌ. దీపేష్ గారు ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ పెట్ ఫోక్ ఫ్రాంచైజ్ హియర్. హీ రన్స్ ఇట్. మేము ఇక్కడ ఉన్న కొంపల్లి ఏరియాలో వీ వాంటెడ్ టు గివ్ దెమ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ ద పెట్ పేరెంట్స్. అందరూ మామూలుగా గ్రూమింగ్ చేసినట్టు కాకుండా వీ వాంటెడ్ టు గివ్ సంథింగ్ డిఫరెంట్ టు ద పెట్ ఇండస్ట్రీ. సో దట్స్ వై వీ వాంటెడ్ టు గివ్ అవే సంథింగ్ టు ఆల్ ద పెట్ పేరెంట్స్ హూ ఆర్ సపోర్టింగ్ us. So that's why we have done an event which we call it as a Valentine. On the eve of Valentine's Day, we wanted here to have all the pets coming over here and doing their best whatever they can do. Adi memu anukoni memu ikkada pet event organize chesinamu. Very happy, thanks to Pet Folks to organize this, and very happy to be here. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్స్ గుడ్ వే ఫర్ ద డాగ్స్ ఆల్సో టు సోషలైజ్, మీట్. యా, వ్యాలంటైన్స్ డే రోజు స్పెషల్ మంచిగా అనిపిస్తుంది వెన్ యూ ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ ఫెలో. It's good, it's feeling good, and my dog is able to like communicate with other dogs. He's very friendly though. It's Shih Tzu, yeah. 2 years. It's been 2 years. It's actually fun. It's very unique. The idea is very unique and it's very fun. Yeah. మా పేరు ఫ్లఫీ. ఇప్పుడు ఈ ఉన్న ప్రోగ్రామ్కి మేము వచ్చినాము. దానికి రీజన్ ఏంటంటే చాలామంది పెట్స్ ఏంటంటే అలోన్గా ఉంటే, ఐసోలేటెడ్గా ఉంటే ఇంట్లో. సో ఇక్కడికి వస్తే అన్ని పెట్స్ మీట్ అయ్యి కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఇక్కడికి పట్టుకొచ్చాం అనమాట. ఇది ఒక ఇంటరాక్టివ్ సెషన్.